హాయ్ హలో ఈరోజైతే నేను బీరకాయ కర్రీ చేస్తున్నానండి. ఇగురు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా అయితే చూడండి, బీరకాయలు అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోండి, వాటర్ అనేవి త్వరగా పోతాయి. సో దీంట్లోకి మనం 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, ఒక టమాటో తీసుకున్నామండి. ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకుని బీరకాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులో వాటర్ అంతా వచ్చేలాగా ఫ్రై చేయాలి. మూత పెట్టేసుకుని ఫ్రై చేసుకుందామండి. బీరకాయ మనకి ఎన్ని లాభాలు బీరకాయ వల్ల మనకు తెలుసు కదండి. చాలామందికి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. చూడండి, అవి కొంచెం వేగిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్ కూడా వేసేసుకుందామండి. తర్వాత ఒక టమాటో కట్ చేసుకుని కరివేపాకు, టమాటో వేసుకుందాం. ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి. మూత పెట్టేసుకుందాము. బీరకాయ చాలా మంచిది కదండి. దీనివల్ల మనకి ఫైబర్ అనేది అందుతుందండి. మనకి ఎవరికైనా కాన్స్టిపేషన్ సమస్యలు ఉంటే బీరకాయ కర్రీ తింటే చాలా రిలీఫ్గా ఉంటుందండి. అలాగే కళ్ళకు కూడా చాలా మంచిదంటండి బీరకాయ. చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇందులో విటమిన్ సి, విటమిన్ B6 ఇంకా ఏవో ఉన్నాయండి. ఇదైతే కళ్ళకు చాలా మంచిదంట. ఐరన్ కూడా ఉంటుందంట. బ్లడ్ లాస్ ఉండే వాళ్ళకి ఈ బీరకాయ తింటే చాలా మంచిదండి. చూడండి, ఉప్పు కారం వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దగ్గరికి అవనివ్వాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదండి బీరకాయ కర్రీ. నేతి బీరకాయ అంటారు కదండి. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది బీరకాయ కర్రీలో. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండి దగ్గరికి అయ్యాక. ట్రై చేయండి ఇలాగా.